లో కొత్త మంత్రులు చేరినందున జిల్లా ఇన్ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ కు దామోదర రాజనరసింహ, రంగారెడ్డికి శ్రీధర్ బాబు, హైదరాబాద్ కు పొన్నం ప్రభాకర్, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులుగా యథాతథంగా కొనసాగుతారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్కను నిజామాబాద్ కు మార్చారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లాలను కేటాయించలేదు. ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యవహరించనున్నారు. కొండా సురేఖ ఇన్ఛార్జిగా ఉన్న మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ వెంకటస్వామి, ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.